ప్రతి ఏడాది ఏప్రిల్ 7వ తారీఖున ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా జరుపుకుంటాం ప్రపంచవ్యాప్తంగా. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళ నిబంధనల మేరకు ప్రతి 1000 మంది పౌరులకు ఒక డాక్టర్ ఉండాలి ఏ దేశంలో అయినా. అదేవిధంగా ప్రతి 300 మంది సిటిజన్స్కు 300 మందికి ఒక నర్సు ఉండాలి. అయితే భారతదేశంలో ప్రతి 1445 మంది జనాభాకి ఒక డాక్టర్ ఉన్నారు. ప్రతి 1000 మందికి కేవలం 1.7 నర్సెస్ ఉన్నారనమాట. భారతదేశంలో పడకల సంఖ్య, బెడ్స్ సంఖ్య ఒకసారి చూస్తే ప్రతి 1000 మందికి కేవలం 1.4 బెడ్సే ఉన్నాయన్నమాట హాస్పిటల్స్లో. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో రూరల్ అర్బన్ డివైడ్ ఇంకా బాధాకరంగా ఉంది. ప్రపంచంలో చూసుకుంటే భారతదేశంలో అంటే పేద దేశాల్లో లేదా అభివృద్ధి చెందిన దేశాల్లో గ్రామీణ ప్రాంత ప్రజలు ఎక్కువ మంది ఉంటారు. అదేవిధంగా భారతదేశంలో ఈరోజు కూడా దాదాపు 70% మంది గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నారు. అయితే హెల్త్ కేర్ ఫెసిలిటీస్ కూడా గ్రామీణ ప్రాంతాలకి అన్యాయం చేశాయని చెప్పొచ్చు. ఉదాహరణకి భారతదేశంలో హాస్పిటల్స్ కానీ డాక్టర్స్ కానీ ఇతర వైద్య సేవలు కానీ 75% పట్టణాలు నగరాల్లోనే అందుబాటులో ఉన్నాయన్నమాట. దేశవ్యాప్తంగా భారతదేశం మొత్తం చూసుకుంటే వైద్య నిపుణుల కొరత 61% ఉంది. అంటే చాలా దారుణం. మనకి 100% ఉండాల్సిన చోట కొరతే 61% ఉందన్నమాట. వైద్య నిపుణుల కొరత 61% ఉంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఈ కొరత మరీ ఎక్కువ ఉంది, పిహెచ్సిస్లో. దీంతో పాటు మనం చూస్తే కనుక పిహెచ్సిస్లో డాక్టర్స్ లేకపోవడం వల్ల పని భారం కానీ, అక్కడ మౌలిక వసతులు లేకపోవడం కానీ, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలకి వైద్యులు వెళ్ళి వైద్యం అంటే అక్కడ వెళ్ళి సెటిల్ అవడం ఇష్టం లేకపోవటం, కొన్ని రూల్స్ ప్రకారం వైద్యులు గ్రామీణ ప్రాంతాల్లో కొన్నిసార్లు చేయాల్సి వచ్చిన చోట అవసరమైతే 10 లక్షల రూపాయలు ఫైన్ అన్నా కడుతున్నారు కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉండడానికి వైద్యులు ఇష్టపడలేదు అనమాట. నీతి ఆయోగ్ ఈ మధ్య ఒక హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించి ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. దాని ప్రకారం 30% మధ్యతరగతి 30% మంది మధ్యతరగతి భారతీయులకు హెల్త్ ఇన్సూరెన్స్ సేవలు లేవన్నమాట. వాళ్ళు పొందట్లేదు కూడా. భారతదేశం మొత్తం జీడిపిలో మనం చూస్తే హెల్త్ కేర్ మీద మనం 1.5% మాత్రమే ఇన్వెస్ట్ చేస్తున్నాం. మన జీడిపిలో కేవలం 1.5, చాలాసార్లు నాట్ ఈవెన్ 2%, కొన్ని సంవత్సరాలు అయితే 1.3, 1.4% అనమాట. జనరల్గా మన టార్గెట్ మినిమం 3% పెట్టాలి, కానీ 1.5% మాత్రం పెడుతున్నాం. బ్రిక్స్ దేశాలు బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా దేశాలు యావరేజ్న హెల్త్ కేర్ మీద వాళ్ళ దేశ జీడిపిలో 3% పెడుతున్నాయి, కానీ భారతదేశం నాట్ ఈవెన్ 1.5% అనమాట. అదే అభివృద్ధి చెందిన దేశాలు హెల్త్ కేర్ మీద 10% పెడుతున్నాయి అనమాట. హెల్త్ కేర్ వల్నరబిలిటీ మనం చూస్తే ఇండియా ఎంత వల్నరబుల్ ఉంది, హెల్త్ కేర్ సిస్టంలో ఎంత బలహీనంగా ఉందని కోవిడ్ మనకు ఒకసారి నిరూపించింది కూడా మనం గమనించాం. కోవిడ్ రాగానే మనం ఎంత అతలాకుతలం అయ్యామనే విషయంలో. పబ్లిక్ హెల్త్ విషయంలో కానీ మనం చూస్తే ప్రజారోగ్యం, శానిటేషన్, డిస్పెన్సరీస్ ఇవన్నీ కూడా రాష్ట్ర జాబితాలోనే స్టేట్ సబ్జెక్ట్ అనమాట. ఇది హెల్త్ కేర్ అనేది, పబ్లిక్ హెల్త్ అనేది బేసిక్గా స్టేట్ సబ్జెక్ట్. మన రాజ్యాంగంలో 7th షెడ్యూల్లో స్టేట్ సబ్జెక్ట్లో ఉంది. దీనిలో మనం చూస్తే 12 రాష్ట్రాల్లో భారతదేశం దాదాపు 12 రాష్ట్రాల్లో హెల్త్ కేర్ మీద జిఎస్డిపి, ఆ రాష్ట్రాల జిఎస్డిపిలో 1% కంటే తక్కువ ఖర్చు పెడుతున్నారు. పబ్లిక్ హెల్త్ వాళ్ళ డొమైన్, కానీ చాలా రాష్ట్రాలు అంటే దాదాపు 12 రాష్ట్రాలు 1% కన్నా తక్కువ ఖర్చు పెడుతున్నారు. సో 40% ఖర్చు హెల్త్ కేర్ మీద పెట్టే ఖర్చు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల మీద ఆధారపడిందంటే రాష్ట్రాలు ఎక్కువ ఖర్చు పెట్టలేకపోతున్నాయి హెల్త్ కేర్ మీద. ఇటువంటి దుస్థితి అనమాట. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఈ మధ్య ఒక రిపోర్ట్ ఇచ్చింది. దీనిలో భారతదేశం వేగంగా అభివృద్ధి చెందాలంటే విద్య, ఆరోగ్యం అంటే మానవాభివృద్ధి అంటే హ్యూమన్ రిసోర్స్ అభివృద్ధి చెందాలంటే విద్య, ఆరోగ్యం చాలా ఫాస్ట్గా అభివృద్ధి చెందాలి అని చెప్పి. అదేవిధంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్ మనకు తెలుసు. జనరల్గా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఆ దేశంలో క్రైమ్స్ ఎక్కువ ఉన్నాయా, ఆ దేశంలో ట్యాక్స్ స్ట్రక్చర్స్ ఎలా ఉన్నాయి, ఆ దేశంలో క్లియరెన్సెస్ ఎలా ఉన్నాయి అని చూస్తారు. కానీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా మనం బాగుపడాలంటే, దానిలో మనం ముందు ఉండాలంటే వీటన్నిటికన్నా మించి అంటే ట్యాక్స్ స్ట్రక్చర్స్, ఎవేజన్స్ ఇవన్నీ మించి, క్లియరెన్సెస్ వీటన్నిటికి మించి విద్య, ఆరోగ్యం బాగుంటే భారతదేశం ఈజ్ ఆఫ్ డూయింగ్లో కూడా ముందుకెళ్తుందంట. సో ఆరోగ్య ఖర్చులు తట్టుకోలేకపోతే ప్రజలు చాలా ఇబ్బంది పడతారు. ఉదాహరణకి దాదాపు భారతదేశంలో 7% ఆఫ్ ద పాపులేషన్ ఆరోగ్య ఖర్చు తట్టుకోలేక పేదరికంలోకి వెళ్ళిపోయారంట. అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అంటే ప్రజలు వాళ్ళ జేబుల్లోంచి తీసిపెట్టే డబ్బులు, అంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ కాదు. ప్రజలు ఆరోగ్య సమస్య వస్తే వాళ్ళ జేబుల్లోంచి ఖర్చు. ఇంతకుముందు అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ హెల్త్ కేర్లో 68% ఉండేదంట. అది 49%కి తగ్గినా సరే అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ వల్ల చాలామంది ప్రజలు పేదరికంలోకి వెళ్ళిపోతున్నారని ఒక అంచనా అనమాట భారతదేశంలో. అంటే ప్రతి ఏడాది 6 లక్షల
కుటుంబాలు వైద్య ఖర్చులు తట్టుకోలేక పేదరికంలో వెళ్ళిపోతున్నాయంట భారతదేశంలో. చాలామంది భారతదేశానికి హెల్త్ టూరిజం కోసం వస్తుంటారు. ఎందుకంటే ఇండియాలో చాలా చౌకగా మెడికల్ కేర్ దొరికింది, చాలా నాణ్యమైన మెడికల్ కేర్ దొరికిందని. కానీ అదే దశలో భారతదేశంలో మాత్రం భారతీయులకు మాత్రం హెల్త్ కేర్ అనేది సుదూర స్వప్నంలా అందని ద్రాక్షలా అయిపోయిందనమాట. సో ఇతర దేశాల వాళ్ళు భారతదేశం వైపు చూస్తున్న హెల్త్ కేర్ కోసం మన హెల్త్ కేర్ మనకు అందుబాటులో లేదు. ఇన్ఫ్యాక్ట్ ఇది ఒక పారాడాక్స్ అని చెప్పొచ్చు. హెల్త్ కేర్ సంబంధించిన ప్రొఫెషనల్స్ కానీ, కాలేజెస్ కానీ, దానికి సంబంధించిన టీచింగ్ స్టాఫ్ కానీ మన డిమాండ్ తగ్గట్టు ప్రొడ్యూస్ చేయలేకపోతున్నామని చెప్పుకోవచ్చు. సో ప్రైమ్ మినిస్టర్ స్వాస్థ్య సురక్ష యోజన కింద దేశీయంగా ప్రతి రాష్ట్రంలోనూ ఎయిమ్స్ కళాశాల, దేశంలో మొత్తం ప్రతి రాష్ట్రంలో ఎయిమ్స్ కళాశాల పెట్టాలి. ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కళాశాల ఖచ్చితంగా పెట్టాలి. ఇప్పటికే మెడికల్ కళాశాల ఉంటే ఉన్న వాటిని అప్గ్రేడ్ చేస్తూ ఉండాలి. అదేవిధంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి అనుబంధంగా గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ కూడా ఏర్పాటు చేయాలి. కానీ ఇదంతా చాలా డిగ్రేడెడ్గా ఇంకా పూర్తి స్థాయిలో మనకి అందుబాటులో లేకపోవడం అనేది దురదృష్టకరం అని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో అంటే ఈ బ్యాక్డ్రాప్లో 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మధ్య హెల్త్ కేర్ కోసం అద్భుతమైన చర్యలు తీసుకున్నాయి. అవి ఏంటో ఒకసారి చూద్దాం. ఒకటి, రాజస్థాన్ వాళ్ళు రైట్ టు హెల్త్ యాక్ట్ అని ఒక చట్టం చేశారు ఈ మంత్. లాస్ట్ మంత్ మార్చి 22న రాజస్థాన్ అసెంబ్లీ బిల్ పాస్ చేసింది. అది చట్టంలోకి వచ్చేసిందన్నమాట, రైట్ టు హెల్త్ యాక్ట్ అని. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ అని చేసింది. ఈ 2 కూడా పాత్ బ్రేకింగ్ మూమెంట్స్ అని చెప్పొచ్చు. వీటిలో కొన్ని లోటుపాట్లు ఉండొచ్చు, కానీ హెల్త్ కేర్ కోసం ఈ 2 రాష్ట్రాలు పడుతున్న తపన మాత్రం అద్భుతం అని చెప్పొచ్చు. ముందుగా రాజస్థాన్ యొక్క రైట్ టు హెల్త్ యాక్ట్ ఒకసారి చూద్దాం. దేశంలో మొట్టమొదటిసారిగా హెల్త్ కేర్ని చట్టబద్ధత కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం రాజస్థాన్ ప్రభుత్వం. మనకు తెలుసు ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్లో అంతర్భాగం రైట్ టు హెల్త్ అని చెప్పుకుంటూ ఉంటాం. రకరకాల సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కూడా చెప్పాయి. ఆర్టికల్ 15 వైద్య సేవల్లో వివక్ష ఉండకూడదు, అంటే నాన్ డిస్క్రిమినేషన్ అనేది వైద్య సేవల్లో ఉండకూడదని చెప్తుంది. ఆర్టికల్ 38 వెల్ఫేర్లో వైద్య సేవ కూడా ఒక భాగం అని. ఆర్టికల్ 47 పబ్లిక్ హెల్త్ గురించి చెప్తుంది. అలా రాజ్యాంగంలో అనేక అధికారులు ఉన్నాయి. దాంతోపాటు సుప్రీంకోర్టు కూడా పలు సందర్భాల్లో ఆరోగ్య సేవలు అందరికీ అందాలని చెప్పి చాలా కేసెస్లో చెప్పింది. పశ్చిమ బెంగాల్ ఖేత్ మజ్దూర్ సమితి కేసులో చెప్పింది. పరమానంద కాత్రా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఆ కేసులో చెప్పారు. పరమానంద కాత్రా ఎమర్జెన్సీ మెడికల్ అసిస్టెన్స్ ఈజ్ అ ప్రొఫెషనల్ ఆబ్లిగేషన్, అంటే అత్యవసర పరిస్థితుల్లో ఎవరైనా పేషెంట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మెడికల్ అసిస్టెన్స్ ఇవ్వాలి, అది రైట్ టు లైఫ్లో ఒక భాగం అని చెప్పి. అలాంటి కేసు ఇంకోటి బంధువా ముక్తి మోర్చా కేసు. ఇలా చాలా కేసెస్లో సుప్రీంకోర్టు కూడా అనేక సందర్భాల్లో రైట్ టు హెల్త్ అనేది ఒక హక్కుగా చెప్పడం జరిగిందనమాట. అయితే దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి పూర్తి స్థాయి చర్యలు తీసుకోలేదు. మనం చూస్తే ఇప్పుడు రాజస్థాన్, కొంతవరకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ దీని మీద ఒక అవగాహనకు వచ్చి చక్కటి చర్యలు తీసుకుంటున్నారని చెప్పొచ్చు. అయితే రైట్ టు హెల్త్ అనేది వెల్ఫేర్ స్టేట్లో ఒక భాగం. దాంతోపాటు డాక్టర్స్ కూడా ప్రొఫెషనల్ ఆబ్లిగేషన్ ఉంది, పేషెంట్స్ని అవసరమైన పరిస్థితుల్లో ట్రీట్ చేయాలి. అదేవిధంగా అంతర్జాతీయంగా యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్లో ఆర్టికల్ 25 కూడా చెప్పుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా ఇప్పుడు చర్చలోకి వస్తున్నాయి. ఎందుకంటే రాజస్థాన్ యొక్క రైట్ టు హెల్త్ యాక్ట్, ఆంధ్రప్రదేశ్లో ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్. రాజస్థాన్లో మనం గమనిస్తే ముఖ్యమంత్రి చిరంజీవి స్వస్థ బీమా యోజన అనే ఒక ప్రోగ్రామ్ ఆల్రెడీ వాళ్ళకు ఉందన్నమాట. దానికి ప్రతి కుటుంబంలో 25 లక్షల రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్, 10 లక్షల రూపాయల యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఉందన్నమాట. అదేవిధంగా రాజస్థాన్ ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యమంత్రి నిష్కుల్ నిరోగి రాజస్థాన్ యోజన, అంటే ఫ్రీ అనమాట. ఆల్ ట్రీట్మెంట్స్, డయాగ్నోస్టిక్ సర్వీసెస్ అండ్ అదర్ ట్రీట్మెంట్స్ ఫ్రీ అనమాట. అదే ముఖ్యమంత్రి నిష్కుల్ నిరోగి రాజస్థాన్ యోజన. ఈ 2 ప్రోగ్రామ్స్ ఆల్రెడీ రాజస్థాన్లో ఉన్నాయి. వీటికి తోడు ఇప్పుడు ఎమర్జెన్సీ హెల్త్ కేర్ సర్వీసెస్ అనేది చట్టబద్ధమైన హక్కు అయింది. అత్యవసర పరిస్థితుల్లో ఎవరైనా హాస్పిటల్కి వెళ్తే వాళ్ళకి హెల్త్ కేర్ ఖచ్చితంగా అందించాలి. అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ అండ్ డిజిగ్నేటెడ్ ప్రైవేట్ హాస్పిటల్స్ ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్ కన్సల్టేషన్స్, మెడిసిన్స్, టెస్ట్లు, ఇతరత్ర సపోర్ట్ సిస్టమ్, ఇదంతా ఎమర్జెన్సీ కేర్లో ఫ్రీ అని చెప్పిందనమాట. ఏదైతే మెడికల్ ఎక్స్పెండిచర్ ఉంటుందో, మెడికల్ ప్రొసీజర్స్ ఉంటాయో దానికి సంబంధించి అవసరమైతే అంటే ప్రభుత్వం రీయింబర్స్మెంట్ ఇస్తుంది, కానీ ఇమీడియట్గా అయితే ఏ ఖర్చు లేకుండా ఎమర్జెన్సీ మెడికల్ కేర్ డిజిగ్నేటెడ్ ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఇవ్వాలి అని చెప్పిందనమాట. సో ఎమర్జెన్సీ కేసెస్లో పోలీస్ రిపోర్ట్ కోసం కూడా వెయిట్ చేయకూడదు, ఇమీడియట్గా మెడికల్ కేర్ అందించాలి. మీరు గమనించి ఉంటారు చాలాసార్లు, ఇది పోలీస్ కేసు, ముందు కేసు పెట్టండి తర్వాత మేము వైద్యం అందిస్తాం అంటుంటారు. అలా కాకుండా సో గవర్నమెంట్ విల్ రీయింబర్స్ ద ఎంటైర్ కాస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ అని చెప్పిందనమాట. సో రైట్ టు గెట్ కంప్లీట్ మెడికల్ అసిస్టెన్స్
ముఖ్యంగా రైట్ టు గెట్ కంప్లీట్ మెడికల్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ట్రీట్మెంట్ ప్రొవైడెడ్, ఎటువంటి ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేసింది దాని మీద ఇన్ఫర్మేషన్ అనమాట. తర్వాత రైట్ టు చూస్ ద ప్లేస్ ఆఫ్ ట్రీట్మెంట్, వాళ్ళు ఏ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటాము. అలానే రైట్ టు సీక్ ఒపీనియన్ ఫ్రమ్ అదర్ డాక్టర్, సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్, ఇటువంటివన్నీ కూడా ఫ్రీ అనమాట. దాంతోపాటు గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం, ఏమైనా ఈ మొత్తం మెడికల్ ట్రీట్మెంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే, ఏమైనా సమస్యలు వస్తే వాటి సొల్యూషన్ అనమాట. దాన్ని GRM అంటాం, గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం. సో అవసరమైతే రైట్ టు గో టు సివిల్ కోర్ట్ ఇన్ ఎనీ కేస్ ఆఫ్ ల్యాబ్స్. ఈ మొత్తం మెడికల్ ట్రీట్మెంట్ ఈ వ్యవహారంలో ఫ్రీ ట్రీట్మెంట్స్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా వాళ్ళు సివిల్ కోర్టుకి వెళ్ళొచ్చు. సో ఇవన్నీ కూడా రాజస్థాన్ ప్రభుత్వం చేసిన రైట్ టు హెల్త్ యాక్ట్లో ఉన్నాయి. సో దీంతో పాటు స్టేట్ గవర్నమెంట్ కూడా కొన్ని ఆబ్లిగేషన్స్ భరించాలి. ఒకటి, స్టేట్ బడ్జెట్లో అప్రాప్రియేట్ ప్రొవిజన్స్ ఇవ్వాలి హెల్త్ కేర్ కోసం. అంటే ఈ హెల్త్ యాక్ట్కి సంబంధించిన అంశాల్లో స్టేట్ గవర్నమెంట్ కూడా బడ్జెట్తో సహకరించాలి, అంటే నిధులు కేటాయించాలన్నమాట. సో ఎమర్జెన్సీ హెల్త్ కేర్ సర్వీసెస్ సంబంధించి గవర్నమెంట్ కూడా హెల్త్ కేర్ సర్వీసెస్ని డిస్టెన్స్, జాగ్రఫికల్ ఏరియా, పాపులేషన్, ఆ ప్రాంతం పాపులేషను, ఆ ప్రాంతం యొక్క ఎంత డిస్టెన్స్ ఉంది, అక్కడ జాగ్రఫికల్ ఏరియాలో ఎంతమంది హాస్పిటల్ హెల్త్ కేర్ సర్వీస్ ఉన్నాయి, వీటన్నిటికి సంబంధించి స్టేట్ గవర్నమెంట్ కూడా కొన్ని చర్యలు తీసుకోవాలన్నమాట. తర్వాత ఆ ప్రాంతాల్లో ఎడిక్వేట్ సప్లై ఆఫ్ డ్రింకింగ్ వాటర్, మంచినీళ్ళు, శానిటేషన్, ఫుడ్ సెక్యూరిటీ, న్యూట్రిషన్ సేఫ్టీ, ఇవన్నీ చేయాలన్నమాట. సో ఇవన్నీ చట్టబద్ధం చేశారు రాజస్థాన్ రైట్ టు హెల్త్ కేర్ యాక్ట్లో. అయితే రైట్ టు హెల్త్ యాక్ట్ బాగానే ఉంది, చట్టబద్ధం చేశారు రాజస్థాన్ ఫస్ట్ గవర్నమెంట్. ఇక్కడ ఒక ప్రాబ్లం, అసలు ఎమర్జెన్సీ హెల్త్ కేర్ ఆర్ ఎమర్జెన్సీ మెడికల్ కేర్ అంటే డెఫినేషన్ ఏంటి? స్టమక్ ఏక్ వస్తే కూడా ఎమర్జెన్సీ మెడికల్ కేరా? ఒక ప్రెగ్నెంట్ లేడీ డెలివరీ చేసేటప్పుడు అది ఎమర్జెన్సీ మెడికల్ కేరా? అసలు డెఫినేషన్ ఏంటి అని అడుగుతున్నారు. రెండోది రీయింబర్స్మెంట్ ప్రాసెస్ ఏంటి, ఆ పద్ధతి ఏంటి అని. తర్వాత ఆల్ ప్రైవేట్ హాస్పిటల్స్, ఫస్ట్ అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఎమర్జెన్సీ మెడికల్ కేర్లో ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వాలన్నారు. తర్వాత చాలామంది ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు రాజస్థాన్లో వచ్చి రోడ్డు మీద ప్రొటెస్ట్లు చేశారు. 50 బెడ్స్ లోపు ఉన్న హాస్పిటల్స్ దీని పరిధి కిందకి రావు అని చెప్పేశారనమాట మొన్న. సో 50 బెడ్స్ రాజస్థాన్లో 65 నుంచి 70% హాస్పిటల్స్ 50 బెడ్స్ లోపు ఉన్న హాస్పిటల్స్ అనమాట. తర్వాత రాజ్యాంగంలో ఆర్టికల్ 19(1)G ఉంది, 19 Clause 1 Clause G, రైట్ టు ప్రొఫెషన్, ఆక్యుపేషన్, ట్రేడ్ ఆర్ బిజినెస్. సో దీనిలో ప్రైవేట్ హాస్పిటల్స్ మీద ఇది నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తే ప్రైవేట్ హాస్పిటల్ మీద గవర్నమెంట్ ఒకటి రుద్దటం అవుతుంది అని చెప్పి గవర్నమెంట్ ఒకటి ఇంపోజ్ చేస్తున్నారని చెప్పి దీని మీద గొడవ అయిందనమాట. సో ఓవరాల్గా ప్రైవేట్ హాస్పిటల్లో చర్చలు జరిపింది రాజస్థాన్ గవర్నమెంట్, ఒక రీకన్సిలియేషన్కి వచ్చింది. ఇప్పుడు రైట్ టు హెల్త్ యాక్ట్ ఇన్ రాజస్థాన్ ఈజ్ వన్ ఆఫ్ ద పాత్ బ్రేకింగ్ మూమెంట్స్ అని చెప్పొచ్చు అనమాట. తర్వాత ఆంధ్రప్రదేశ్ ఫ్యామిలీ డాక్టర్ స్కీమ్, ఇది కూడా చాలా అద్భుతమైన స్కీమ్. మనందరూ తెలుసు హెల్త్ కేర్లో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్, నిరోధం అనేది చాలా ఇంపార్టెంట్. సో దీని ప్రకారం భారతదేశం మొత్తం చూసుకుంటే వైద్యుల కొరత భారతదేశంలో ప్రైమరీ హెల్త్ సెంటర్స్ 61% ఉంది, ఇందాక చెప్పినట్టు 61% ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో వైద్యుల కొరత కేవలం 4%. ఆంధ్రప్రదేశ్ చాలా కావాల్సినంతమంది వైద్యుల్ని రిక్రూట్ చేసుకుందనమాట. ప్రతి మండలంలో ఉండే ప్రైమరీ హెల్త్ సెంటర్లో 2 డాక్టర్లు ఉంటారనమాట. ఒక డాక్టరు వచ్చే వాళ్ళని ట్రీట్ చేస్తూ ఉంటారు, కన్సల్టేషన్స్ అన్ని సర్వీసెస్ ఇస్తుంటారు. ఇంకొక డాక్టరు ఫ్యామిలీ డాక్టర్లా వ్యవహరిస్తారు ఈ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ ఆర్ స్కీమ్ కింద. సో గ్రామాల స్థాయిలో, బ్లాక్ స్థాయిలో డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ కేర్ సెంటర్స్ ఉంటాయన్నమాట. ఇవి సబ్ సెంటర్స్ లాగా వ్యవహరిస్తాయి. దీనిలో ఈ వైఎస్ఆర్ హెల్త్ కేర్ సెంటర్స్లో ప్రతి గ్రామ స్థాయిలోనో, బ్లాక్ స్థాయిలోనో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, ఒక ANM, ఒక ఆశా వర్కర్ ఉంటారనమాట. ప్రతి PHCకి 104 వెహికల్ ఇస్తున్నారు ఫ్యామిలీ డాక్టర్ స్కీమ్ కింద. దీని కింద ఈ 104 వెహికల్లో మొబైల్ మెడికల్ యూనిట్ MMU లాగా వర్క్ చేస్తారనమాట. ఫ్యామిలీ డాక్టర్ ప్రతి నెల తనకు కేటాయించిన గ్రామానికి, పల్లెటూరుకి కనీసం 2 సార్లు విజిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ప్రతి వైఎస్ఆర్ విలేజ్ సెంటర్లో 105 మెడిసిన్స్, 105 రకాల మందులు, 14 డయాగ్నోస్టిక్ సర్వీసెస్ అందుబాటులోకి తీసుకొచ్చారనమాట. ఫ్యామిలీ డాక్టర్ స్కీమ్ కింద జనరల్ హెల్త్ సర్వీసెస్, హెల్త్ కేర్ ఫర్ ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ లేడీస్, ప్రెగ్నెంట్ బాలింతలకి, ప్రెగ్నెంట్ అంటే గర్భిణీ స్త్రీలకి, బాలింతలకి. తర్వాత టెస్టింగ్ అండ్ ట్రీట్మెంట్ ఫర్ అనీమియా, రక్తహీనతకి టెస్టింగ్ అండ్ ట్రీట్మెంట్, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, వీటన్నిటికి సంబంధించి ఉంటుంది. దాంతోపాటు ఎవరైతే పూర్తిగా బెడ్ మీద ఉంటారో, బెడ్ రిడెన్ పేషెంట్స్ ఉంటారో, ఫ్యామిలీ డాక్టర్ వాళ్ళని హోమ్ విజిట్స్ చేస్తారు. తర్వాత ప్రతి స్కూల్లో హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడతారు. ప్రతి అంగన్వాడీ సెంటర్కి, తర్వాత రకరకాల స్కూల్స్కి ఈ హెల్త్ ఫ్యామిలీ డాక్టర్స్ విజిట్ చేస్తారనమాట. ప్రతి గ్రామంలో, స్కూల్లో శానిటేషన్, పరిశుభ్రత ఎలా ఉందో చూస్తారు.
మనందరికీ తెలుసు ప్రివెన్షన్, వ్యాధులు రాకుండా ఇది ఉపయోగపడుతుంది. దాంతోపాటు గ్రామాల్లో ఉండే ప్రజలు రోజంతా పని మానుకుని పట్టణానికి ప్రయాణం చేసి బోర్డంత ఖర్చుతో వాళ్ళు డయాగ్నోస్టిక్స్ వీటన్నిటికీ చాలామంది ఇదంతా భరించలేక నెగ్లెక్ట్ చేస్తారు. సో దీనివల్ల ఈ ఫ్యామిలీ డాక్టర్ వల్ల ఇంకో లాభం ఉంది. ప్రతి ఒక్క హెల్త్ ప్రొఫైల్ వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది అనమాట. భవిష్యత్తులో వాళ్ళకి రాబోయే డిసీజెస్ మీద ముందే జాగ్రత్త తీసుకోవటం, ఏదైనా సడన్గా ఏదైనా కొత్త వ్యాధులు వస్తున్నా సరే వాళ్ళకి కాషన్ చెప్పడం, ఇవన్నీ కూడా ఫ్యామిలీ డాక్టర్ స్కీమ్ అనమాట. సో రేపు రాబోయే డిసీజెస్ సంబంధించి కూడా ఈ ఫ్యామిలీ డాక్టర్ అనే కాన్సెప్ట్ పాత రోజుల్లో ఉండేది. ఎందుకంటే ఆ ఫ్యామిలీ డాక్టర్కి ప్రతి ఒక్కరి గురించి చాలా క్లోజ్ పరిచయం ఇదంతా ఉంటుంది. దాంతోపాటు హెల్త్ ఈజ్ నాట్ ఆబ్సెన్స్ ఆఫ్ డిసీజ్. ఆరోగ్యం అంటే రోగాలు రాకపోవడం కాదు, ఇట్ ఈస్ కంప్లీట్ మెంటల్, ఫిజికల్ అండ్ ఎన్విరాన్మెంటల్ వెల్బీయింగ్. సో మనంతా వెల్బీయింగ్గా ఉంటేనే అది హెల్త్ అనమాట. ఫ్యామిలీ డాక్టర్ వల్ల మన ప్రొఫైల్ తెలిసి ఉండటం వల్ల వెల్బీయింగ్ ప్రమోట్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇది ఒక పాత్ బ్రేకింగ్ స్కీమ్ ఆంధ్రప్రదేశ్లో అని చెప్పొచ్చు. సో ఫ్యామిలీ డాక్టర్ ప్రతి విలేజ్కి, తనకు కేటాయించిన ప్రతి విలేజ్కి నెల కనీసం 2 సార్లు విజిట్ చేయాలి. తర్వాత బెడ్ రిడెన్ పేషెంట్స్కి హోమ్ విజిట్స్ చేయాలి. దాని తర్వాత ప్రెగ్నెంట్ లాక్టేటింగ్ ఉమెన్కి స్పెషల్ సపోర్ట్ ఇవ్వాలి. నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ సంబంధించి కూడా ప్రత్యేకంగా చేయాలి. స్కూల్స్, అంగన్వాడీ సెంటర్స్ కూడా ప్రత్యేకమైన పరిరక్షణ చేయాలి. శానిటేషన్ కూడా ప్రయారిటీ అనమాట. ఇది నిజంగా ఒక చక్కగా ఇంప్లిమెంట్ అవుతే మాత్రం ఒక గొప్ప స్కీమ్ అని చెప్పచ్చు. ఓకే.